ప్రపంచంలోనే అత్యంత పవిత్రుడెవరో తెలుసా? ఆయన శరీరం, ఆత్మ, వస్త్రాలు అన్నీ అపారమైన శుభ్రతతో మెరిసేవి. ఆయన చెబితే మట్టి కూడా పవిత్రమవుతుంది. ఆయనకు దగ్గరగా ఉండేవారు ఆయన శుభ్రత గురించి పాడుతూ గర్వించేవారు. ఆయనే చెబితే అది మొత్తం మానవజాతికి శుభ్రత పాఠం అవుతుంది. నేనే ప్రపంచానికి స్వచ్ఛతకు ప్రతీక అని చెప్పగల ఏకైక మనిషి అల్లాహ్ ప్రవక్త మహమ్మద్. ఇప్పుడు ఆయన శుభ్రతలో చేసిన ప్రపంచానికి ఆదర్శంగా చెప్పే ఒక ప్రత్యేక పని చూద్దాం. నిజంగా చెప్తున్నానండి. సునన్ అబూ దావూద్ హదీస్ సంఖ్య 67. అబూ సయీద్ అల్ ఖుద్రీ చెప్పారు, నేను విన్నాను, ప్రజలు అల్లాహ్ ప్రవక్తను ఇలా అడిగారు, హే రసూలల్లా, మీకు తీసుకొచ్చిన ఈ నీరు బుడా బావి నుండి వచ్చింది. అది ఒక బావి, అందులో చనిపోయిన కుక్కలు, పీరియడ్స్ రక్తం పట్టిన బట్టలు, మలమూత్రాలు వేసేవాళ్లు అన్నీ ఉన్నాయి. దీనికి ప్రవక్త మహమ్మద్ ఇలా సమాధానం ఇచ్చారు, నిజంగా బుదా బావి నీరు పవిత్రమే, ఏది దాన్ని అపవిత్రం చేయదు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేం. ఈ హదీస్లో స్పష్టంగా చెబుతున్నారు, ఆ నీటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నీటి రంగు కూడా మారిపోయింది. అయితే నీరు బాగా కలుషితమై చెత్తగా ఉన్నా మహమ్మద్ ప్రవక్త దాన్ని ఎలా పవిత్రమని చెప్తున్నారు? సునన్ నసాయి హదీస్ సంఖ్య 326 చెబుతోంది, మహమ్మద్ ప్రవక్త అదే బుదా బావి నీటితో వుడు చేసుకున్నారు. కానీ బాధ్యత గల ఏ తల్లిదండ్రి తన పిల్లలకు ఇంత విషపూరితమైన నీటితో శరీరం శుభ్రం చేసుకోవడం, నోరు కడుక్కోవడం చేయమని ఎప్పటికీ చెప్పరు. అయినా మహమ్మద్ ప్రవక్త తానే మానవ జాతికి అత్యుత్తమ ఆదర్శం అని చెప్పారు. అంతేకాదు అల్లాహ్ కూడా ఆయనే మానవ జాతికి అత్యుత్తమ ఆదర్శం అని ఖురాన్లో ప్రకటించాడు. సూరా అల్ అహ్జాబ్ 33:21. అరే ఏంట్రా ఇది?